స్టడీస్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు నిధులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా అర్బన్ లోకల్ బాడీస్ కింద కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇస్తూ ఉంది. గ్రామాలలో పట్టణ ప్రాంతాల్లో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి మహిళలకు రుణాలు కావచ్చు, ఇతర అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి పేదలకు ఇస్తున్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి ప్రతి 4 నెలలకోసారి కేంద్ర నిధులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణం కానీ, లేక జనధన్ అకౌంట్లు కానీ, అమృత్ పథకం కింద ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి నిధులే కాకుండా అమృత్ పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది కదా, ఏ మున్సిపాలిటీలకు నిధులు ఎక్కడ విడుదల చేశారో చెప్పాలి, ప్రకటించడం కాదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నిధులు ఎక్కున్నాయా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కున్నాయా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆయన పనులు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చేరవు. అనేక రకాలుగా ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతో ఆయన విమర్శిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు, నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ కానని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు, మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పై రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి, చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడను. కానీ ఈరోజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు. వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ, వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పోసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాను,
రాష్ట్రంలో 3000 డివిజన్స్ ఉంటే మజ్లిస్ బలం సుమారు 1000కి పైగా డివిజన్లలో ఉంది. మరి అన్ని డివిజన్లో పోటీ చేయలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు ఒప్పందం. ఈరోజు నేనేదో టీఆర్ఎస్తో కలిశానని, కేసీఆర్కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి దత్తపుత్రుడు కాదు. పన్నెండేళ్లుగా మోడీ గారు ఏమిచ్చారు అని చెప్తా ఉన్నారు. చర్చకు సిద్ధమా అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీ సచివాలయంలో సెక్రటరియట్లో చర్చ పెడతావా? ప్రెస్ క్లబ్లో చర్చ పెడతావా? పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప అడ్డంగా మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము మరి ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు ఇంకెవరిని అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి. నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతుంటాను. తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఏం చేశారు? ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకది అంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు, 27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాల పట్ల, అవినీతి పట్ల, అధికార దుర్వినియోగం పట్ల తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. పది సంవత్సరాలుగా దోచుకొని దాచుకున్నటువంటి డబ్బుకు పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. ఆ పార్టీకి కనుచూపు మేరల్లో తెలంగాణలో భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సి ఉండేది. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అంటే అదొక పరిమితమైనటువంటి ఒక అసెంబ్లీ, కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత
మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేందో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద ఉచిత బస్సు ద్వారా ప్రజల కడుపు నిండదు, తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన మీరు 420 హామీలు 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము, పదే మాట్లాడతాము. కాబట్టి వాటి గురించి మీరు నిన్న చెప్పినుంటే సంతోషంగా ఉండేది, సభలలో చెప్పినుంటే బాగుండేది. అదేం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు మజ్లిస్ పార్టీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల, మోడీ గారి పట్ల అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నా గర్కా నా ఘాట్కా, అది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, గ్రామంలో లేదు, పార్లమెంట్లో లేదు. పార్లమెంటులో ఒక సీటు లేదు, గ్రామంలో లేదు. ఆ పార్టీకి వేసినా మూసీ నదిలో వేసినా ఒకటే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పదే ఓట్లు అడిగి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు చాలా దురదృష్టకరం.